నెలకు రూ. 1,00,000 జీతం. కోట్లాది మంది అభిమానులు. సోషల్ మీడియాలో మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట పేరు. అంతా బావుందనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఒక సంచలన వార్త కేరళను కుదిపేసింది. స్టార్ యూట్యూబర్ భార్య తన భర్తను వదిలేసి ఇంట్లోని నగలు, డబ్బుతో ఒక సామాన్య బస్ కండక్టర్‌తో పారిపోయింది. అసలు ఈ కథ వెనుకున్న నిజాలేంటి? అఖిల్ ఎన్నాటి జీవితంలో ఏం జరిగింది? సో తెలుసుకుందాం ఈరోజు వీడియోలో. సో కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని అయితే లైక్ అయితే వేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కేరళ సోషల్ మీడియా సర్కిల్స్లో అఖిల్ ఎన్ఆర్టీ అని పేరైతే తెలియని వారు ఉండరు. ఒకప్పుడు మర్చెంట్ నేవీలో నెలకు లక్షల జీతం వచ్చే ఉద్యోగం చేసే అఖిల్ తన క్రియేటివిటీ కోసం ఆ ఉద్యోగాన్ని వదిలేసి సోషల్ మీడియాలో అడుగుపెట్టారు. ఇక టిక్టాక్ నుండి మొదలై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. కేవలం కంటెంట్ క్రియేటర్ మాత్రమే కాదు, మహారాజా హోటల్ వంటి సినిమాల్లో అయితే నటుడిగా కూడా గుర్తింపు పొందాడు. ఇక మేఘా నాయర్తో అయితే ప్రేమలో ఉన్న అఖిల్ 2024లో పెద్దల సమక్షంలో ఆమెను వివాహం చేసుకున్నాడు. సో వారిద్దరూ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్ చూసి నెటిజన్లు ఎంతో స్ఫూర్తి పొందేవారు. వారిని చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని మురిసిపోయేవారు. కానీ ఈ అందమైన కథలో ఊహించిన మలుపు ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. సో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరూ విడిపోయారనే వార్తలు వినిపించాయి. మేఘా తన ఇన్స్టాగ్రామ్ నుండి అఖిల్ పేరును తొలగించడంతో అనుమానాలు అయితే బలపడ్డాయి. సో చివరకు అఖిల్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. మేఘా ఇంట్లోని నగలు, డబ్బు తీసుకుని ఒక బస్ కండక్టర్తో పారిపోయిందని ఆయన ఆరోపించారు. ఈ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఈ వార్తలు నిజమని అయితే నిరూపించింది. సో అప్పుడే ఈ విషయంలో అఖిల్ చూపిన సంస్కారం అందరినీ ఆశ్చర్యపరిచింది. అఖిల్ సన్నిహితుడు సాయికృష్ణ మాట్లాడుతూ, అంత బాధలో ఉన్నా కూడా అఖిల్ తన భార్యని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు. ఆమె వెళ్ళిపోయింది, అది ఆమె ఇష్టం. దయచేసి ఆమె ఎవరిని నిందించకండి అని అఖిల్ అయితే చెప్పాడు. సో సోషల్ మీడియాలో మనం చూసే 60 సెకండ్ రీల్స్ ఒక మాయ ప్రపంచాన్ని మాత్రమే చూపిస్తాయి. కానీ ఆ వెనకుండే వ్యక్తిగత జీవిత పోరాటాలు ఎవరికి తెలియదు. ఈ స్టోరీ నుండి మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: ఆన్లైన్లో ఇమేజ్ని చూసి ఎవరిని జడ్జ్ చేయకూడదు. అలాగే ఎదుటివారి వ్యక్తిగత వివాదాలను వినోదంగా చూడటం సరైన పద్ధతి కాదు. సో మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.